ఈ బీట్రూట్ కర్రీ అసలా పచ్చివే కోసుకుని ఉడకబెట్టకుండా నెమ్మదిగా వేయించుకోవాలి. ఉల్లిపాయ మాడకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసినాక అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసి బీట్రూట్ వేసి నెమ్మదిగా వేయించుకోవాలి. చాలా టైం తీసుకుంటది ఇది. మాడకుండా నెమ్మదిగా వేయించుకుని తర్వాత గరం మసాలా వేసి ఉప్పు కారం వేసి పచ్చి కొబ్బరి వేసుకోవాలి. అసలు కర్రీ సూపర్ ఉంటది. మా పిల్లలకి ఇష్టం. మా తమ్ముడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు బీట్రూట్ కర్రీ చేయించుకుంటాడు. అంత అంత బాగుంటది అసలు కర్రీ. తీపి రాకుండా వండుకోవాలన్నమాట. తీపి వస్తే తీగా బాగుండదు. తీపి రాకుండా పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుని కారం ఎక్కువ వేసుకుని వండుకుంటే ఉప్పు మాత్రం తక్కువ వేసుకోవాలి. ఉప్పు చాలా తక్కువ పట్టుద్ది ఈ కూరలు. ఉప్పు తక్కువ వేసుకుంటే పప్పు చారులో పప్పులో నంచుకుంటే అసలు ఎంత బాగుంటదో. అసలు అన్ని కూరలు బలదు అంత బాగుంటది. నేను ఓ పక్కన బీట్రూట్ వండుతున్నా, ఓ పక్కన చికెన్ పెట్టాను. ఇంకా బయట స్టవ్ మీద రైస్ పెట్టేశాను. చట్నీ ఆల్రెడీ క్యాబేజీ చట్నీ చేసేసాను. తర్వాత ఇంకా మీల్స్ అయితే రాలేదనమాట. ఈ రోజు అయితే చింతపండు పులిహోర, చికెన్ పికిల్ రైస్లు అవి వచ్చినాయి. టమాటా రైస్లు అవి వచ్చినాయి ఇవాళ. నేను రోజు కర్రీలు చేసేటప్పుడు లైవ్ వీడియోలు పెడతా ఉంటాను రోజుకొకటి. అప్పుడు మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ టైంలో అడిగేయండి. విడిగా లైవ్ వీడియో పెట్టాలి అంటే ఎంతమంది హాజరవుతారో తెలియట్లేదు నాకు. మొన్న పెడదాం అనుకున్నాను కానీ ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలో అది తెలియట్లేదు. మీరు ఒకవేళ ఈ వీడియో చూసినట్టయితే మీకు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఎలా తెలుసు క్రౌడ్ కిచెన్ ఎలా పెట్టాలనుకుని అడుగుదాం అనుకునే వాళ్ళు వీడియో కనుక చూసినట్టయితే నాకు మెసేజ్‌లు పెట్టండి ఎంతమందో. వాళ్ళందరికి నేను ఒక రోజున లైవ్ పెడతా. లేదు అనుకుంటే నేను వంట చేసేటప్పుడు లైవ్‌లోనే మీరు మాట్లాడుతా ఉండండి. ఆ మెసేజ్‌లు చూసి మా అబ్బాయి చెప్తా ఉంటాడు. నేను ఆన్సర్ ఇస్తా ఉంటాననమాట. అయితే ముందు మేము ఫుడ్ లైసెన్స్ వీడియో ఒకటి చేసాము ఫుల్ వీడియోలో. అది ఎవరు చూసినట్లేదు. మీరు ఎవరు బిజినెస్ చేసుకోవాలన్నా ముందు ఫుడ్ లైసెన్స్ కావాలి. అది అప్లై చేసుకున్నాక మిగతా ప్రాసెస్ అడిగితే చెప్తాను. అదే 1 మంత్ పైనే పట్టేస్తదనమాట. ఫుడ్ లైసెన్స్ తీసుకున్న తర్వాతే ఏ ప్రాసెస్ అయినా మొదలవుతుంది. మీకు వీడియో చూసి పెట్టుకోవటం రాకపోతే ఎవరితోన్నా అడిగి చేయించుకుని అప్లై చేసుకోండి. ఫస్ట్ అయితే బిజినెస్ ఎవరు చేసుకోవాలన్నా లైసెన్స్ అయితే కంపల్సరీ. అది 1 మంత్ పట్టుద్ది. రిజెక్ట్ అయినా మళ్ళీ పెట్టుకోండి, ఏం కాదు. మాకు కూడా 4 సార్లు రిజెక్ట్ అయిపోయింది. అయినా మేము పెట్టుకుంటానే ఉన్నాం. మాకు ఒక జొమాటోకి స్విగ్గీ పెట్టుకున్నాం. కానీ జొమాటోనే వస్తుంది. స్విగ్గీలో అయితే అసలు ఆర్డర్లు రాలేదు 1 మంత్ వరకు. 4, 5 వచ్చినాయి కానీ స్టార్టింగ్ లో 1 మంత్ వరకు అయితే రాలేదు. ఆ తర్వాత రేటింగ్ అయితే మంచిగా వచ్చింది. రేటింగ్ చూసి అప్పుడిప్పుడు స్విగ్గీలో కూడా వస్తున్నాయి ఆర్డర్స్ అన్నమాట. కాకపోతే ఏంటంటే నేను ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి స్టార్ట్ చేశాను కదా. ఇప్పుడు ఈ మార్చి ఇప్పటికి 1 మంత్ అయింది. ఖచ్చితంగా 1 మంత్ అయింది. ఈ 1 మంత్ లో నా ఆర్డర్లు బట్టి అట్లా ఫస్ట్ లో వారానికి 1, 2 వచ్చినాయి. తర్వాత రోజుకు 3, 4 వచ్చినాయి. అట్లా ఒక 20 రోజుల వరకు మాత్రం చాలా తక్కువ వచ్చింది. తర్వాత 10 ఆర్డర్లు, 20 రోజులకి 10 రోజులకి 10 ఆర్డర్లు అలా వెళ్ళినాయి. 10 ఆర్డర్లకి 1000 రూపాయలు వేసుకుందాం, లేదా 2000 వేసుకుందాం. 2000లో నాకు 1000 రూపాయలు వేసారనమాట. 2 సార్లుగా వేశారు. ఒక మంత్ లో 2 సార్లుగా 2000 వచ్చినాయి. నేను దగ్గర దగ్గరగా 6000 సరుకు వరకు ఇచ్చినట్టున్నా. నాకు పెట్టుబడి మొదటి నెలలో 10,000 పెట్టా. మళ్ళీ తర్వాత సరుకులు, ప్యాకింగ్లు, రైసు, గ్యాసు అన్ని అయిపోతే మళ్ళీ ఇంకో 10,000 అయినాయి. నాకు 1 మంత్ కి 20,000 ఖర్చు అయింది. వాళ్ళ నుంచి వచ్చింది నాకు మొత్తం ఒక స్విగ్గీకి జొమాటో కలిపి 3000 మాత్రం వచ్చింది నాకు. చాలా మంది చెప్తున్నారు నాకు ప్రాఫిట్, చాలా లాభం వస్తుంది జొమాటోలో, అంత పడుతుంది ఇది అంత అని పడుతుంది. కానీ నాకైతే నాకైతే అలా కనిపించలే ఇప్పటి వరకు. ఎందుకంటే నేను ఐటమ్స్ కాస్ట్లీ కొంటున్నాను.
ఐటమ్స్ కాస్ట్‌లీగా ఉన్నా అది మన ప్రాబ్లమ్. ఎందుకంటే మనం పెట్టిన ఆర్డర్‌లకి వాళ్ళు డబ్బులెయ్యాలి గాబట్టి, ఆ టాక్స్‌లని, ఈ టాక్స్‌లని ఏవేవో చెప్పి మొత్తం ఆ లిస్ట్ అంతా పెట్టి కట్ చేసి లాస్ట్‌కి 1100, 1500 అలా యేస్తన్నారు. ఈ ఇది క్రిందటి వారం గూడా 1600 యేసారు. అంటే అసలు నాకు అర్థం కావట్ల అసల. అందుకనే ఆర్డర్‌లు నేను రాసి పెట్టుకుంటున్నాను. ఈ నెలలో ఎన్ని చేశానో రాసి పెట్టుకుంటున్నాను. రోజుకి ఎన్ని ఆర్డర్‌లు పడుతున్నాయి? 10 పడ్డాయనుకో. 10, 10 ఆర్డర్‌లకి రైసులకి పులిహోర రైసులకి ఈటికి ఒక రూ. 1000 యేసుకుందాం. రూ. 100 అడుగు రైస్ గాబట్టి. అందులో 500 తీసుకున్నా 500 రోజుకి రావాలి. రూ. 1000లో 500 పోతే నాకు 500 వచ్చిందనుకో. అప్పుడు నాకు లెక్క తెలుస్తది. అందాకైతే నాకు లెక్క తెలీదు. నాకు జీతం వెళ్ళే డబ్బులు వచ్చినప్పుడు అప్పుడు ప్రాఫిట్ ఎంత, మనకెంత లాభం వస్తుంది మొత్తం చెప్తా నేను. అందాకైతే మీరు లైసెన్స్ తీసుకొని పెట్టుకోండి. లైసెన్స్ ఉంటే తర్వాత బిజినెస్ చేసుకున్నా చేసుకోకపోయినా మీరు లైసెన్స్ పెట్టుకుని ఉంటే ఒక ఐటమ్ అన్నా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మీరు ఒక జ్యూస్ పెట్టుకోండి. ఒక 2, 3 ఐటమ్స్ పెట్టుకోండి. ఏదైనా సింపుల్‌గా అయిపోయేది. కానీ మీల్స్ అంటే మాత్రం కష్టం. ఎందుకంటే స్టార్టింగ్‌లో మీల్స్ రావు. వండి పెట్టుకుంటే మొత్తం వేస్ట్ అవుతది. చికెన్‌కైతే బాగా వేస్ట్ అవుతది మనీ. చికెన్‌కైతే దారుణంగా వేస్ట్ అవుతుంది. అందుకని నేను ఒక కిలో మాత్రం పెట్టుకొని, పచ్చి చికెన్ ఒక హాఫ్ కేజీ పెట్టుకొని, ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడు కొంచెం కొంచెం వండిస్తున్నాను కాబట్టి ఏదో అట్లా అడ్జస్ట్ అవుతుంది గానీ, అని అందరికీ చేయాలంటే అలా అవ్వకపోవచ్చు. పిల్లలున్న ఇల్లుంటది. ఇంట్లో పనులు చేసుకోవాలి. వాళ్ళందరికీ కష్టమవుతదనమాట. అది చూసుకోండి మీరు. అది చూసుకొని ఖచ్చితంగా చేయాలనుకుంటే ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని చెయ్యాలి. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేయకపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడిపోతారు. బయట తెచ్చే సామాను ఉంటాయి గదా! బయట నుంచి ఆళ్ళు తేవాలి. అన్నీ మీరే చేసుకోలేరు గదా! బయట నుంచి తెచ్చుకోవటం మీరే చేసుకొని, వంట మీరే చేసుకొని, అన్నీ చేసుకోవాలంటే సపోర్ట్ అయితే ఉండాలి. అందుకని ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని, వాళ్ళు హెల్పింగ్ చేస్తాను, అన్నీ తెచ్చిస్తాను, నేను హెల్ప్ చేస్తానంటే దిగండి. లేదంటే కష్టం అయిపోద్ది. ఈ పిజ్జాలకి ఆటికైతే వర్క్ ఎక్కువ ఉండదు గాబట్టి, అప్పటికప్పుడు రెడీమేడ్‌గా చేసేస్తారు గాబట్టి, అది తొందరగా ఇచ్చేయొచ్చు. పని చాలా తక్కువుంటది. కానీ వంట పని మాత్రం మామూలుగా ఉండదు. దారుణంగా ఉంటది. ఇక అలవాటున్న వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. ఇక అలవాటు లేనోళ్ళైతే మాత్రం కష్టం. నేను చెప్తున్నా కష్టం. డబ్బులు గూడా ఎక్కువైతే 2 నెలల వరకు ఆశించకూడదు. 2 నెలలు మనయి కాదనుకోవాలి. మీకు 20,000 అవుతాయో, 30,000 అవుతాయో మనయి కాదనుకోవాలి డబ్బులు మాత్రం. తర్వాత ఇంకా ఈ జొమాటోని పెంచుకుంటానే మనం బయట ఆర్డర్‌ల కోసం ఫోకస్ చేసుకుంటే, బయట ఆర్డర్‌లు, క్యాటరింగ్‌లు ఫోకస్ చేసుకోవాలి. మన ఫుడ్ బావుంటే ఖచ్చితంగా వస్తారు. మనం నిజాయితీగా చేస్తున్నామా? మనం ఎంత క్వాలిటీగా ఇస్తున్నాము? జనాలకు నచ్చిందా? ఫస్ట్‌లో అయితే ఏ ఫుడ్ అయినా జనాలకి కొంచెం నచ్చకదు. అలవాటు చేసుకోన్ అలవాటు చేయాలన్నమాట. వాళ్ళకి అలవాటయిపోతే ఆటోమేటిక్‌గా ఫుడ్డు అలవాటయిపోద్ది. ఇప్పుడు మన ఇంట్లోనే నలుగురికి 4 రకాలుగా నచ్చవనమాట. ఒక కూర నలుగురికి నచ్చదు. ఒకళ్ళ అదంటే ఒకళ్ళకి వంకాయ ఇష్టం ఉంటది. ఒకళ్ళు బంగాళదుంప ఇష్టం ఉంటది. ఒకళ్ళకి టమాటా కర్రీ ఇష్టం ఉంటది. ఒక ఇంట్లో 4 చేయలేం. నలుగురిని మెప్పించలేం. అలాంటిది మనం బయట ఇంతమందిని మెప్పించాలంటే అది సాధ్యమయ్యే పని కాదసల. కానీ కష్టపడాల్సి ఉంటది. మన ఫుడ్ అలవాటైతే మాత్రం గిరాకీలు డైలీ కస్టమర్స్ అయిపోతారు. అప్పుడు గిరాకీ పెరుగుతది. ఇక బయట ఆర్డర్‌లు కూడా పెట్టుకుంటే ఇటు బయట నుంచి వస్తాయి. ఇటు జొమాటోలో మనకు పెట్టుబడి పోయినా బయట నుంచి వచ్చేయి మనకొస్తాయన్నమాట. అందుకనే ఎదురు చూస్తున్నా. అందుకని నేను కొత్తగా చెప్పేవాళ్ళకి ఏం చెప్పలేకపోతున్నా. ఎందుకంటే నాకు తెలిస్తేనే గదా నేను చెప్పేది. ఇప్పుడు నాకు ఎంత లాభం వస్తుందో, ఎంత ఇదొస్తుందో నాకే తెలియట్లేదు. అందువల్ల నేను ఆలోచిస్తున్నాననమాట. కానీ ఈ లోపల ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నేను ప్రతిరోజు లైవ్ వీడియో ఏదో ఒకటి పెడతానే ఉంటాను. అందులో మీరు సమాధానాలు అడగొచ్చు.